పార్లమెంటుకు పంపించిన నేతను పార్టీని ఇష్టం వచ్చినట్లుగా దూషించిన రచ్చబండ రాజుకు తగిన గుణపాఠమే నేర్పారు. 4 ఏళ్ల పాటు ఆయన వాడుకున్న ఎల్లో బ్యాచ్ ఎన్నికల టైంలో వదిలేసింది. కూటమి పార్టీల్లో ఎవరికి సీట్ ఇచ్చినా నర్సాపురం ఎంపీగా పోటీ చేసేది నేనే అని ప్రగల్భాలు పలికిన రఘురామరాజుకు టికెట్ ఇచ్చేవారు లేకుండా పోయారు. ఏపీలో బీజేపీ పోటీ చేస్తున్న 6 ఎంపీ సీట్లలో 5 వలస నేతలకే దక్కాయి. కానీ రచ్చబండ రాజుకు సీట్ ఇవ్వలేదు. ఈ విషయంలో కూడా ఆయన సీఎం వైఎస్ జగన్నే నిందిస్తున్నారు. రఘురామరాజు నోటి తీటతోనే పరిస్థితి ఇంతవరకు తెచ్చుకున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నర్సాపురం ఎంపీ వ్యవహారంపై కేఎస్ఆర్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. నర్సాపురం లోక్సభ సభ్యుడు రఘురామకృష్ణరాజుకు కూటమి పార్టీలు మొండిచేయి చూపాయి. రఘురామకృష్ణరాజు రెచ్చిపోయి రచ్చబండ పేరుతో రచ్చ చేసి అప్రదిష్టపాలైన నేపథ్యంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేనలు హ్యాండ్ ఇచ్చిన తీరు రాజకీయాల్లో ఉన్నవారికి గుణపాఠం అని చెప్పాలి. నోటి దురదానండి, నోటి దోలానండి, తేటానండి, ఏదైనా గాని తొందరపాటుతో అతిశయంలో ఏది పడితే అది మాట్లాడి కొందరు నేతల మన్ననలు పొందాలనుకునే వారికి ఇలాగే పరాభవం ఎదురవుతుంటుంది. తన గురించి తాను గొప్పగా ఊహించుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఎంత తప్పో రాజుకు ఇప్పటికైనా అర్థమవుతుందా అన్నది డౌటే. ఎందుకంటే ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వకపోతే దానికి కారణం ముఖ్యమంత్రి జగన్ అని రాజు ఆరోపించే దైన్యస్థితికి తెచ్చారు. ఎందుకంటే ఆయన 4 ఏళ్లుగా ఎవరి ట్రాప్లో ఉన్నారు? చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణల ట్రాప్లోనే కదా. నిజంగా రాజుకి ఇవ్వాలని అనుకుంటే చంద్రబాబు నాయుడే నరసాపురం సీట్ను టీడీపీ కోటాలోకి తీసుకుని ఇచ్చి ఉండవచ్చు కదా. లేదా బీజేపీ గట్టిగా కోరుకున్న విశాఖపట్నాన్ని వారికిచ్చి తాను నరసాపురం తీసుకుని రఘురామరాజుకు కేటాయించవచ్చు కదా. విశాఖలో తన బంధువైన భరత్కు సీటు ఇవ్వడంలో చూపిన ఆసక్తి రఘురామకృష్ణరాజుపై లేదనే కదా దీని అర్థం. రాజు గట్టిగా కోరి ఇంకా ప్రకటించని విజయనగరం సీటు అయినా పొందవచ్చు. ఆ రకంగా ఈయన ప్రయత్నిస్తారో లేక చంద్రబాబుకు పూర్తిగా సరెండర్ అయి నోరు మూసుకుని కూర్చుంటారో తెలియదు. చిత్రమైన సంగతి ఏమిటంటే బీజేపీలో 6 సీట్లలో ఒక్కరే ఒరిజినల్ పార్టీ నేత. నరసాపురం నుంచి బీజేపీ టికెట్ పొందిన శ్రీనివాసవర్మ తప్ప మిగిలిన వారంతా ఇతర పార్టీ నుంచి వలస వెళ్ళిన వారే. సీఎం రమేష్ టీడీపీ ఎంపీగా ఉండి బీజేపీలోకి వెళ్ళారు. ఆయన బీజేపీలో ఉన్నట్లు చెబుతున్నా కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల ఎన్నికల విరాళం ఇచ్చారు. అయినా బీజేపీ ఆయనకు టికెట్ ఇచ్చింది. కొత్తపల్లి గీత గతంలో అరకు వైసీపీ ఎంపీ, టీడీపీలో చేరారు. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆమెకు టికెట్ లభించింది. పురంధరేశ్వరి కాంగ్రెస్లో 5 ఏళ్లు ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉండి బీజేపీలోకి వచ్చి అధ్యక్షురాలయ్యారు. వరప్రసాద్ తనకు టికెట్ ఇవ్వని వైసీపీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరితే మరుసటి రోజే ఈ పార్టీ టికెట్ లభించింది. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ టైంలో ముఖ్యమంత్రి అన్న సంగతి తెలిసిందే. ఈయనకు రాజంపేట టికెట్ వచ్చింది. వీరందరికీ టికెట్లు ఇచ్చి రఘురామకృష్ణరాజుకు ఎందుకు ఇవ్వలేదో ఆయనే ఆలోచించుకోవాలి. అయితే బీజేపీలో చేరకుండానే ఎలా టికెట్ ఇస్తారని ఆ పార్టీ వారు కొందరు ప్రశ్నిస్తున్నారు. అది వేరే సంగతి. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ టికెట్ ఇస్తే దానికి ద్రోహం చేసి రాజు టీడీపీ పంచం చేరారు. చివరికి తానేం మాట్లాడుతున్నానో తనకే తెలియని పరిస్థితికి వెళ్ళారు. 2014లో వైసీపీతో సహా 3 పార్టీలు తిరిగారు. ఎక్కడా టికెట్ రాలేదు. అయినా 2019లో జగన్ టికెట్ ఇస్తే జనసేన అభ్యర్థి నాగబాబుపై గెలిచారు. అదంతా మొదట్లో జగన్ ప్రభ వల్లే అని చెప్పిన ఈయన ఆ తర్వాత జగన్దేముంది తన బలుపు వల్లే అని చెప్పుకున్నారు. ఢిల్లీలో జగన్తో సంబంధం లేకుండా సొంత రాజకీయం చేయడం, బీజేపీ వారితో పైరువీలు చేసుకుని కమిటీ పదవులు పొందడం వంటివి చేశారు. వైసీపీ ఈయనపై అనర్హత వేటు వేయాలని లోక్సభ స్పీకర్ను కోరుతూ పిటిషన్ ఇచ్చిన రకరకాల పద్ధతుల్లో బీజేపీ పెద్దలను మేనేజ్ చేసుకుని 4 ఏళ్లు కథ నడిపించారు. ఈ కాలంలో 1-2 సార్లు తప్ప నియోజకవర్గం వైపే చూడలేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీ5 వంటివి తనకు లైవ్ కవరేజ్ ఇస్తున్నాయనే సంబడంలో ఆయన రోజు జగన్పై దూషణలు సాగించారు. ఒక అగ్రవర్ణ సామాజిక వర్గాన్ని తోలనాడడం, మతపరమైన వ్యాఖ్యలు చేయడం వంటి వాటి ద్వారా కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే యత్నం కూడా చేశారు. ఆ క్రమంలో ప్రభుత్వం కేసు పెట్టి అరెస్ట్ చేసింది. అప్పట్లో ఆయా వ్యవస్థలు మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు ద్వారా బెయిల్పై బయటకు వచ్చారు. అప్పుడైనా పదవికి రాజీనామా చేసి వైసీపీకి ఛాలెంజ్ విసిరారా అంటే అది లేదు. ఓడిపోతానన్న పిరికితనంతో అలాగే ఉండిపోయారు. సీన్ కట్ చేస్తే ఆ 3 పార్టీలు ఈయన్ని వదిలించుకోవడానికి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఉన్నవి లేనివి కలిపి అబద్ధాలు చెప్పించిన టీడీపీ నేతలే ప్రస్తుతం మొహం చాటేశారంటేనే అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు నమ్మితే ఇంతే సంగతి అన్నది సాధారణంగా ఉన్న నానుడి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కాకుండా టీడీపీకి ఓటు వేసి అనర్హత వేటుకు గురైన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కూడా చంద్రబాబు మొండిచేయి చూపించారు. ఆమె బాపట్ల లోక్సభ సీటు ఇస్తారని ఆశించి భంగపడ్డారు. దాంతో తత్వం బోధపడి ఏమన్నారో చూడండి. రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థమైంది అని శ్రీదేవి వ్యాఖ్యానించారు. అంటే దాని అర్థం చంద్రబాబు తనకు వెన్నుపోటు పొడిచారనే చెప్పడమే కదా. రఘురామకృష్ణరాజుకు కూడా అలాగే చంద్రబాబు ప్రస్తుతానికి వెన్నుపోటు పొడిచినట్లే అవుతుంది కదా. తనను కరివేపాకు మాదిరి చంద్రబాబు వాడేసి ఎటూ కాకుండా చేశాడని ఈయనకు జ్ఞానోదయం అవ్వాలి కదా. ఇంత జరిగాక కూడా తాను చంద్రబాబుతోనే ఉంటానని ఉసూరుమంటూ రాజు చెప్పారు. తనకు ఇంతకన్నా గతి లేదని ఫీల్ అవుతున్నారని ఆయన మొహం చూస్తేనే అర్థమవుతుంది. సర్వభ్రష్టత్వం చెంది రఘురామకృష్ణరాజు టీడీపీ కూటమికే ఊడిగం చేస్తారా, లేక తనకు కూడా వ్యక్తిత్వం ఉందని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నిరూపించుకుంటారా అన్నది చూడాలి.